తడిసిన ధాన్యాన్ని మొలకెత్తిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. జగిత్యాల జిల్లా కొడిమియాల మండలం పూడూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై జగిత్యాల జేసీతో ఫోన్లో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లను వెంటనే వేగవంతం చేయాలని సూచించారు హరీష్. నెల రోజులైందా? ఒక్క నెల. మరి ఏమైంది? నిన్న భారతానికి మొన్న ఇచ్చిండు. నిన్న లారీ జోకి చేసి ఇక రాత్రి 9:30 అయింది. పగలు కప్పి పోయినాక వర్షించాలి. రాత్రి తప్పిపోయినా అవి పండుగ ఇస్తా ఉంటే అయిపోతుంది. రైతులకు అర్థమైనది అంటే ఎగబెట్టే కథ నడుస్తుంది. అలా ఇచ్చింది ఒకటి చెప్పింది ఒకటి చేసేది మొత్తం మోసం. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. గట్టిగా కొట్లాడతా మీకు నడవనీయం. ఇక 500 ఇచ్చిన మనకనే అసెంబ్లీ నడవాలి. ఫస్ట్ మీరు తీసుకున్నా కూడా ఉంటే 9 తారీఖు నాడు 2 లక్షలు ఇద్దామని చెప్పి నేను వస్తారా అసెంబ్లీకి? మరి అసెంబ్లీ చాలా మేము లోపల పడతాం, మీరు బయట పట్టాలి. రైతుల సత్తా ఏంటో చూపిద్దాం. రైతు బలమేం కౌలు రైతులకు ఇస్తామని, వ్యవసాయ కూలీలకు ఇస్తామండి. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న రోజులు మా బాగా ఏ రోజు కూడా ఎండిపోలేదు. 10 సంవత్సరాలు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వెంటనే నీళ్లు కనీసం దొడ్డి కట్టుకుందాని కూడా నీళ్ళు లేకుండా కనబడలేదు. జిల్లాలో 2,97,000 ఎకరాల్లో వడ్లు పండి యాసంగి పంట 2,97,000 ఎకరాలు వేసాం. రాగానే 100 రోజుల్లో వడ్లకు బోనస్ ఇస్తాం. 500 బోనస్ 100 రోజులు ఇస్తాం. 180 రోజులు అయింది. 180 రోజులు అయింది. సన్నాలకు ఇస్తామని సన్నాయి నొప్పులు నొక్కుతారు. మరి సన్నాలకే అని కన్నం వేస్తారు సార్ రాష్ట్రాన్ని. సన్నాలకే అని కన్నం వేస్తారు. అట్లా సార్ ఏది ప్రభుత్వం ఏర్పాటు చేసి అట్లా చెప్పి అన్ని ఇప్పుడు ఎగబెట్టినట్ట మోసం చేసినట్టు.